తిరుచిరాపల్లి నుంచి త్రిచి నుంచి ట్రైన్లో విల్లుపురం దిగామన్నమాట. విల్లుపురంలో క్యాబ్ తీసుకొని అరుణాచలం తిరువణ్ణామలై వెళ్తున్నాము. మధ్య మధ్యలో ఇలా ఊర్లు వస్తాయన్నమాట. నేను మళ్ళీ డీటెయిల్డ్గా ఒకలాగా పెడతాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది ఇక్కడ నుంచి విల్లుపురం నుంచి తిరువణ్ణామలై 71 కిలోమీటర్లు ఉంటుందట. అందుకు ఇక్కడ నుంచి బస్సులు కూడా ఉంటాయి. మనము ట్రైన్ స్టేషన్ నుంచి తీసుకొని ఆటో తీసుకొని బస్ స్టాండ్కి వచ్చేసి బస్సులో కూడా రావచ్చు, లేదా మనం ఇలాగా ఒక క్యాబ్ కూడా తీసుకోవచ్చు. క్యాబ్ అయితే కొంచెం బార్గెన్ చేయవలసి ఉంటుంది. హలో అండి, వెల్కమ్ టు సునీల నిలయం. ఈరోజు మనం అరుణాచలం వెళ్తున్నాం. అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుంది కదా, చెప్పులు లేకుండా నడవటం. అది మేమేం పౌర్ణమి రోజు ఏమి వెళ్ళలేదండి, విడప్పుడు వెళ్ళాము. అదంతా కూడా మీరు ఈ అరుణాచలంది 2 పార్ట్స్గా రాబోతుంది. ఎందుకంటే ఒకటే పార్ట్లో పెట్టడం అవ్వలేదు, చాలా లెంత్ అయిపోయింది. తప్పకుండా ఈ ఫస్ట్ పార్ట్ చూశాక, ఎందుకంటే దీంట్లో ఇంకా వేరే వేరేగా ఏమీ పెట్టలేదు. అంతా రాగా అక్కడ జరిగినటువంటి డిస్కషన్, అంటే ఏం జరిగింది, ఎట్లా చూసాము, గుడులన్నీ భజన చేసుకుంటూ తిరిగాము, అదంతా కూడా అలాగే ఉన్నట్టు అక్కడ జరిగినట్టు పెట్టేశాను. చూడండి అందరూ కూడా. ఇదిగోండి, మనం తిరువణ్ణామలైకి వచ్చేసాము. ఇది ఊరు అన్నమాట. ఇక్కడ ఇదిగోండి, ఇది బస్ స్టాండ్. అటువైపు ఇంకో బస్ స్టాండ్ ఉంటుందట. అది మెయిన్ బస్ స్టాండ్. ప్రైవేట్ బస్సులు అవి ఉండే బస్ స్టాండ్. ఇదిగోండి, మనమేమో ఈశాన్యలింగం దగ్గర యాత్రా నివాస్ అనే ఒక రిసార్ట్ అనమాట, గెస్ట్ హౌస్. దీంట్లో తీసుకున్నాము. ఇది అది ఇక్కడ మనం ఉంటుండేది. ఇదిగోండి, ఇది అరుణాచలంలో యాత్రా నివాస్ అనే రూమ్ అన్నమాట. ఇది మనం తీసుకున్నది. ఇక్కడ శివయ్య మనకు దుర్గాకు ఒక ఫ్రెండ్ని పెట్టుంచారనమాట. అది అట్లా ఆ ఫ్రెండ్ ద్వారా ఈ రూమ్ మనకు దొరికింది. డీసెంట్గా ఉన్న రూము, నీట్గా ఉన్నది, చాలా బాగా శివయ్య ఏర్పాటు చేసి పెట్టాడు. ఇది రూము. బెడ్ డబుల్ కాట్, నీట్గా ఉంది. ఇంటర్ కంఫోర్ట్, కబోర్డ్, ఏసీ. చాలా వేడిగా ఉంది. అరుణాచలం అంటేనే శివయ్య అగ్నిలింగం అయిందాను, మరి ఏమో తెలియదు, కానీ ఈ స్థలం చాలా వేడిగా ఉంది. విషయం
హీటర్ ఉంది. అసలు హీటర్ అవసరం లేదేమో నాకు తెలిసి. ఓకే, ఇది ఈ రూమ్కి వచ్చేసి మాకు రోజుకు 1500 ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మనం గుడిలోకి ఎంటర్ అయిపోయాం. ఇది అమ్మన్ గుడి అన్నమాట. ఆవిడ అలా వెళ్ళి అందరినీ వీధిలో నించొని ఇండ్ల ముందర మీ బీరువాలు ఎన్ని డబ్బులు ఉన్నాయని ఫస్ట్ డబ్బులు ఇమ్మని, గుడి కడుతున్నాను డబ్బులు ఇమ్మని అడిగేవాళ్ళట. అయితే లేదు అన్నారనుకోండి, ఆవిడ మీ బీరువాలో 10 రూపాయల కాగితాలు 20 రూపాయలకి ఇన్ని ఉన్నాయి, దాంట్లోంచి ఇంత డబ్బులు ఇమ్మని అడిగేవాళ్ళంట. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఈవిడ వస్తుంది అంటే హడలిపోయి ముందుగానే ఆవిడకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేవాళ్ళంట. ఆవిడ కట్టించినటువంటిది అమ్మన్ గుడి అని, అది రాజగోపురం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నారు చూసారా, ఈయన నాకు తెలిసి నేనైతే శివయ్యనే అనుకున్నా 100%. ఎందుకంటే నేను చాలా ఏమంటారు ఆతృతతో, ఎంతో కోరికతో నేను అరుణాచలం వెళ్ళాను. సాక్షాత్తు అక్కడ శివయ్య అగ్నిలింగంగా ఉన్నటువంటి క్షేత్రం కనుక ఆయనను నేను 2 సార్లు ఫోటో తీయాలని ట్రై చేశాను. కానీ ఆయన ముఖం కనిపించకుండా చేతులు అడ్డు పెట్టుకున్నాడు. ఇందాక మీరు చూశారు కదా, అది. ఇంకా అక్కడికి ఎంటర్ అవుతూనే కిలిగోపురం ఉంది కదా, కిలిగోపురంలో చిలుకలు కనిపించాయి, దర్శనం ఇచ్చాయి. ఎంతో సంతోషం అనిపించింది. సుబ్రహ్మణ్య స్వామి ఉంటారని చెప్తారు కదా, అది అక్కడ. అది అక్కడ నుంచి అవుతూనే లోపలికి వెళ్తూనే నేరుగా సాయంత్రము ప్రదోషకాల వేళంలో శివయ్యను మేము దర్శనం చేసుకున్నాం అనమాట. ఇప్పించారనమాట. అక్కడ ఆయన ఫ్రెండ్ ఉన్నారు కదా, మా హస్బెండ్కు ఆయన ఇప్పించారు. డైరెక్ట్గా వెళ్ళిపోయాం అనమాట గుళ్ళోకి. చక్కగా బిల్వదళాలు అవన్నీ తీసుకెళ్ళాం. పేరు గోత్రం చెప్పి స్వామికి పూజ చేశారు. అది ఇంకా సంతోషం అనిపించింది. అక్కడ కూర్చున్నాం, చాలా వేడిగా ఉంది. బయటకు రాగానే ఇందాక ఆయన కనిపించారు కదా సిద్ధుడు, ఆయన ఉన్నారు. ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు ఆయన. దగ్గరికి రానివ్వకపోతే దుర్గా ప్రసాదం తీసుకొస్తానని వెళ్ళారు. ప్రసాదం తీసుకొచ్చాక నేను ఆయనకి ఇస్తాను ప్రసాదం, ఆయనైతే ఖచ్చితంగా శివయ్యనే అని చెప్పి అన్నాను. అంటే వద్దొద్దు, ఆయన కొంచెం ఏదో అందరినీ ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు, మళ్ళీ ఏమైనా కొట్టడం లేకపోతే ఏమైనా చేస్తే మళ్ళీ ఇబ్బంది. అంటే ఏం కొట్టడు, శివయ్యే నాకు తెలుసు, నేను ప్రసాదం ఇస్తాను అని చెప్పాను. చెప్తే అప్పుడు ఆయన కామ్గా చూస్తున్నాడు అనమాట. దుర్గ చూస్తున్నారు. చూస్తే నేను తీసుకెళ్ళి లడ్డు ప్రసాదం, శివయ్య ప్రసాదం తీసుకో శివయ్య అన్నాను. వద్దన్నాడు. తల ఇలా ఊపాడు అనమాట. నోరుతో ఏం మాట్లాడలేదు, తల ఇలా ఊపాడు. శివయ్య తీసుకో శివయ్య, నేను నీకోసం కదా, తీసుకో శివయ్య, ఇంత దూరం నుంచి నీకోసం వచ్చాను కదా అంటే తీసుకున్నాడు. తర్వాత నేను 2 సార్లు ట్రై చేశాను ఆయన ముఖాన్ని ఫోటో తీద్దాము, అలా చెప్తే ఎవరు నమ్మరు కదా, తీద్దామని. కానీ ఆయన ముఖం కనిపించకుండా 2 సార్లు కూడా చెయ్యి అడ్డు పెట్టుకున్నాడు. ఒకసారేమో చెయ్యి అడ్డు పెట్టుకుని, రెండోసారేమో స్తంభం వెనక అతనికి వెళ్ళాడు అనమాట. ఇది అరుణాచల స్థల వృక్షము. నైట్ కదా, చీకటిగా ఉంది. డే టైం ఒకవేళ అలౌ చేస్తే కనుక మళ్ళీ చూపిస్తాను. ఏమి గోపురాలు పరమేశ్వర, కన్నెత్తి చూస్తే చూసినంత వెయ్యి గోపురం ఇది. ఇదిగోండి అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఇలాగా దీపాలు ఇక్కడే అమ్ముతారనమాట. అలా దీపం వెలిగించేసి కొంచెం ఏదో ఒకటి పండు నైవేద్యం పెట్టేసి కర్పూరం హారతి ఇచ్చేసి శివయ్యకు. ఇది రాజగోపురం. మామూలుగా అయితే బ్రహ్మతీర్థం నుంచి స్టార్ట్ చేయమని రమణ మహర్షి వారు చెప్పారు. కానీ కాబట్టి ఇప్పుడేమో ఫుల్ రష్ ఉన్నారు, అది క్లోజ్ చేసి ఉంచారు. అందుకు ఇక్కడ రాజగోపురం దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెడుతున్నాం అనమాట. మనం ఇప్పుడు టైం సరిగ్గా 8:30 అయింది. ఇంకా ఎన్ని గంటలు పడుతుందో తెలియదు. ఇది రాజగోపురం. ఇక్కడ ఇలా ఉంటుంది. దీని దగ్గర దీపాలు వెలిగిస్తాం. ఇదిగోండి మనం గుడికి కుడివైపు నుంచి తిరిగామన్నమాట. ఇదిగో ఇక్కడ చూడండి, ఇది రథం ఉంటుంది కదా, రథం. ఈ రథం పక్కన నుంచి మనం ఇలా తిరుగుతున్నాం అనమాట. ఇలాగా అన్ని లింగాలు వస్తాయి. ఒక్కొక్క లింగం దగ్గర దండం పెట్టుకొని దీపం వెలిగించుకుంటూ వెళ్దాం. అదండి
ఇదిగోండి అమ్మవారి టెంపుల్. ఫస్ట్ మనకు అమ్మవారి దర్శనం. ఇదిగోండి మొట్టమొదటి లింగం ఇంద్రలింగం. ఇంద్రలింగం దర్శనం ఫస్ట్ మొట్టమొదటిసారి అక్కడికి మనం వెళ్తున్నాం. ఇంద్రలింగం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ. చండీశ్వరులు మీ దగ్గర చిన్నగా క్లాప్స్ కొట్టి నమః శివాయ. ఇదిగోండి ఇదేమో ఇంద్ర పుష్కరిణి బావి. ఒక నమస్కారం పెట్టుకొని ఇంద్రుడు స్థాపించినటువంటి లింగం ఇంద్రలింగం. పరమేశ్వరుడి కృప చూడండి. అసలు ఎటెల్లాలో తెలియదు, ఏమిటో తెలియదు. అలా ఉంటే వీళ్ళని జత చేశారు చూడండి. వీళ్ళు తెలుగు వాళ్ళే గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చారు. అసలు ఏమీ తెలియదు, ఎటెల్లాలో తెలియదు. ఎటెల్లాలి పరమేశ్వర, ఏమీ తెలియదు మాకు అనుకుంటుంటే వాళ్ళు అన్నారు మేమందరం గిరి ప్రదక్షిణ రండి మాతో కూడా అన్నారు. ఏం కృప! అరుణాచలేశ్వర, అరుణాచలేశ్వర, అరుణాచలేశ్వరుడు, అరుణాచలేశ్వరుడే. ఇంకా మళ్ళీ ఇంకా టర్న్ తీసుకొని వెళ్తున్నాము. ఇది అగ్నిలింగంకు దారి. ఇక్కడ ఆర్చ్ ఉంది చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల. నైట్ కదా ఇంకా తాళం వేస్తున్నారు. అగ్ని తీర్థం అట, లోపల ఉన్నారు శివయ్య. ఓం నమః శివాయ.
ఇదిగో తల్లి దుర్గాదేవి, ఇక్కడ దుర్గాదేవి ఉంటుంది. తీర్థము, అదిగో అమ్మవారు. నైట్ కనుక అన్ని గ్రిల్స్ వేసి పెట్టారు. పక్కనే నవగ్రహాలు. ఇది ఇదిగోండి, ఇది శ్రీ రమణ భగవాన్ ఆశ్రమం. మళ్ళీ గిరి ప్రదక్షిణ, బయట నుంచి నమస్కారం, మళ్ళీ గిరి ప్రదక్షిణ. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆరుముఖం స్వామి ఈయన పేరు. ఇదిగోండి, ఇక్కడేమో యమలింగం దగ్గరకు వచ్చేసాం మనం. ఇది యమలింగం అన్నమాట. ప్రదక్షిణలో దక్షిణ భాగంలో ఉన్నటువంటి లింగం ఇది. యమలింగం, యముడు ప్రతిష్ఠించినటువంటి లింగం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. ఇది యమలింగము. యమలింగం దగ్గర కూడా ఒక కర్పూరం వెలిగించేసాం. మళ్ళీ ప్రదక్షిణ. ఇదిగోండి, ఇక్కడ ఇంకొక వినాయకుడు ప్రదక్షిణలు. గం గణపతియే నమః. ఇదిగోండి, ప్రదక్షిణలో ఇప్పుడు మనం నైరుతి లింగానికి వచ్చేసాం అన్నమాట. ఇది ఎడం వైపు ఉంటుంది ప్రదక్షిణలో. నైరుతి లింగేశ్వరుడు. ఇదిగోండి, వీరు మనకు నందులు చాలా ఉంటాయి కదా, ఈ నంది చాలా ఇంపార్టెంట్ అన్నమాట అరుణాచలంలో. ఈయన చాలా విశేషమైన నంది. అంటే ఇప్పుడు మనం ఒక సగం కంటే కొంచెం తక్కువలో ఈయన ఉంటారు అనమాట.
ఇంకా కరెక్ట్గా వెనకాతల ఆది అన్నామలై క్షేత్రం వస్తుంది. ఇంక అవుతూనే మనకు కొంచెం దూరంలో ఆది అన్నామలై క్షేత్రం వస్తుంది అనమాట. ఇక్కడ ఇది ఆయనకి అక్కడ ఇంకో నంది ఇలా చూస్తుంది, చూసారా పైకి అలర్ట్ గా. ఆ నందికి ఇట్లా నందులు ఉన్నాయన్నమాట, ఇంపార్టెంట్ అయిన నందులు ఇవి చాలా. వేరెందుకైంది ఇదే ఆశ్రమం. ఇదిగోండి ఇక్కడ గౌతమ మహర్షి ఆశ్రమం ఉంటుంది. ఇక్కడ గౌతమ మహర్షి టెంపుల్ అనమాట. ఫస్ట్ తల్లి పార్వతీదేవి ఈ ఆశ్రమానికి వచ్చారనమాట. కంచీపురం నుంచి, శ్రీకాంచి నుంచి శివయ్య ఇక్కడికి రమ్మంటే ఫస్ట్ ఈ గౌతమ మహర్షి ఆశ్రమానికి వస్తారనమాట. ఈ ప్రకృతి అంతా కూడా పచ్చగా అవుతుంది. అందుకే వీళ్ళు తమిళ వాళ్ళందరూ కూడా పచ్చయ్యమ్మ పచ్చయ్యమ్మ అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. అది ఈ గౌతమ మహర్షి ఆశ్రమం, గౌతమ మహర్షి. ఇదిగోండి ఇక్కడ సూర్యలింగం అన్నమాట. సూర్యగ్రహానికి సంబంధించిన దోషాలు అవి తొలగిపోవాలంటే ఈ లింగానికి పూజించుకోవాలన్నమాట. ఇక్కడ శివయ్య. అగ్నిలింగం కదా స్వామి. ఇక్కడికి వరుణలింగం దగ్గరకు వచ్చేసాం మనం. వరుణలింగం వచ్చేసామంటే బాగానే వచ్చేసాం. ఇంకా నమ శివాయ. ఇదిగోండి ఇదిగోండి ఇది ఆది అన్నామలై క్షేత్రానికి దారి అనమాట. ఆరో ఇటు పెట్టారు కదా, ఇది ఈ గల్లీలో వెళ్ళాలి. ఇటు నుంచి ప్రదక్షిణ ఎప్పటి నుంచి కాదు నాన్న ఇది. ఇదిగోండి ఈ గణపతి ఈయన స్వయంభు అనమాట. ఎవరు కూడా ఈయననేమి అదే చెక్కలేదు. ఇలా అరుణాచలం మీద నుంచి ఇలా డొల్లుకుంటూ వచ్చిందనమాట. ఈయన విఘ్నేశ్వరుడు. పిల్లాల గణపతి, పిల్లాయి గణపతి ఏదో అంటారు వాళ్ళు తమిళ్లో. అయ్యో మనకు తమిళం రాదు కదా, కాబట్టి నో ప్రాబ్లం. ఓం గం గణపతి అని మహా అంతే. పిల్లాయి గణపతి ఈయన స్వయంభు. ఇలాగే డొల్లుకుంటూ వచ్చారు అరుణగిరి మీద నుంచి. ఓ రామయ్య, శక్తిని రామయ్య. వాయులింగం దగ్గరకు వచ్చేసాం మనం. అదిగోండి ఇక్కడ ఎడం వైపు ఉంటుంది వాయులింగం. హర నమ పార్వతీ పతయే హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇదిగోండి భగవాన్ రమణులు. ఇక్కడ నుంచి గిరి చూడండి ఎలా కనిపిస్తున్నారో, చూసారా?
మన కేదారలింగంలో స్వామి పృష్ఠభాగం కనిపిస్తుంది కదా, అలా కనిపిస్తున్నారు. అలాగా భగవాన్ రమణులు అస్తమానం రోజు గిరి ప్రదక్షిణ చేసేవాట. ఇదిగో ఈ బ్రిడ్జ్ మీద కూర్చునేవాట. ఇక్కడ నుంచి ఇక్కడ రాసి ఉంచారు. ఇది ఒక్కటి పరమ కృతజ్ఞతలు. ఎందుకంటే అన్ని చోట్ల తమిళ్లో రాసి చంపారు, ఇక్కడ ఒక్క చోట ఇంగ్లీష్లో రాసి బతికించారు. చంద్రలింగం వచ్చేసామంటే బాగానే వచ్చేసాము. ఇంకా ఇదిగోండి ఇక్కడ చంద్రలింగంకి వచ్చేసాము. ఇంకిప్పుడు ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది గిరివలం మనకు. ఆల్మోస్ట్ ఒక 3/4 అంతా నడిచేసాం భగవంతుడి కృప వలన. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాం మనం, కుబేరలింగానికి వచ్చేసాం అన్నమాట. ఇది కుబేరలింగం. కుబేరలింగం అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. ఇదిగోండి ఇది మోక్షద్వారం అంటారు కదా, అది ఇది అనమాట. ఈ పక్కనే గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారనమాట. అలా రౌండ్ తిరిగేసి వెనకాల నుంచి రావాలి, ముందు వైపు నుంచి రాకూడదు, వెనకాల నుంచి ముందుకు వచ్చేసేయాలన్నమాట. లోపల యంత్రాలు ఉంటాయట, ఒక మహర్షి యంత్రాలు స్థాపించారని చెప్తారు. మనం ఇంతవరకు వాకింగ్ చేస్తుంటాం కదా, చేసినప్పుడు ఒళ్ళు నొప్పులు అది వస్తాయి కదా, ఇక్కడ నుంచి వెళ్తే ఒళ్ళు నొప్పులు తగ్గిపోతాయి. అహంకారంతో కాకుండా భక్తిభావంతో వెళ్ళాలి అని చెప్పి పెద్దలు చెప్తారనమాట. ఇదిగోండి ఇక్కడ అరుణాచలేశ్వరుడు పంచముఖాలతో దర్శనమిస్తారనమాట. అరుణాచలేశ్వరుడు ఇక్కడ అంటే గిరివలం 5 ముఖాలతో మనకు దర్శనమిస్తుంది అనమాట. అది పంచముఖ లింగేశ్వర దర్శనం. ఇదిగో ఇక్కడ శివయ్య ఉన్నాడు. ఓం నమ శివాయ, హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ. కాకపోతే చీకట్లో మనకు ఏమీ కనిపించట్లేదు. ఓం నమ శివాయ, అరుణాచలేశ్వర, 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 అరుణాచలేశ్వర 5 సార్లు చెప్పేశాను పంచముఖ లింగం. ఇదిగో పంచముఖ లింగ దర్శనం. 5 లింగాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి కొండ 5 ముఖాలుగా కనిపిస్తుంది. ఇదిగోండి తల్లి ఊసిలింగము. తల్లి ఆ మొన మీద నిలబడి తల్లి శివయ్య కోసం తపస్సు చేశాట మహాతల్లి పార్వతీదేవి. శివయ్య ఎంతో బాధపడి అయ్యో అని చెప్పేసి ఇంకొద్దు పార్వతి, ఇంక నువ్వు వచ్చేసి అన్నారట. ఆయన గురువు గారు చెప్పారు. నమ పార్వతీపతయే హర మహాదేవ శంభో శంకర. ఇది ఊసిలింగం, అర్ధనారీశ్వర స్వామి. ఇదిగోండి మనం ఈశాన్య లింగం దగ్గరకు వచ్చేసాము. అంటే ఈశాన్యానికి అధిపతి శివయ్య కదా, ఈశ్వరుడు కదా. ఇది శివయ్య స్థానం అంటే గమ్యస్థానానికి వచ్చేసాం అనమాట. అంత గిరి ప్రదక్షిణ ఇప్పటికి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా శివయ్య దర్శనం ఇంకా ఓన్లీ మనం రాజగోపురం దగ్గరే మిగిలింది. ఓం నమ శివాయ, హర మహాదేవ శంభో శంకర, శివ హర 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 మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
ఇదిగోండి మనం ఇక్కడ రాజగోపురం దగ్గర మొదలెట్టాం కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి స్వామికి హారతి ఇచ్చేసి ఇంకా గిరి ప్రదక్షిణ సంపూర్ణమైంది. సర్వం శివపరమాత్మ పాదార విందార్పణమస్తు. ఇదిగోండి శివయ్య వీళ్ళందరినీ నా కోసం ఎంత బాగా అట్టిపెట్టాడంటే, గిరి ప్రదక్షిణ వీళ్ళు లేకపోతే నేను చేసేదాన్ని కానే కాదు శివయ్య. వీళ్ళందరినీ పెట్టారు మీరందరూ ఒకసారి నించోండి.
ధ్వజస్తంభం. ఓం నమ శివాయ. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. నందీశ్వరులు